వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ఒక ఫోటో ఎంతో సమాచారాన్ని ఇస్తుంది. మాటల్లో చెప్పలేని ఎన్నో విషయాలను ఒక ఫోటో ప్రతిబింబిస్తూ ఉంటుంది. సో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా విశాఖలోని విశాఖ మ్యూజియంలో విశాఖ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం మనం ఈ ఎగ్జిబిషన్లో ఉన్నాం. సో మనతో ఈ ఫోటో ఎగ్జిబిషన్కి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఈ వైజాగ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణ గారు ఉన్నారు. ఆయన అడుగుతాం. చెప్పండి సార్, ఈ ఎగ్జిబిషన్ ఎందుకు ఏర్పాటు చేశారు, ఏ ఉద్దేశంతో? వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ప్రతి సంవత్సరము 2 రోజులు విశాఖ మ్యూజియంలో జీవీఎంసీ వారి సహకారంతో ఈ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషను మేము ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ ఉంటాం. సో మాకు 26 మంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. వాళ్ళందరూ తీసిన రకరకాల స్పోర్ట్సు, టూరిజం, కల్చరల్స్ అన్ని రకాల ఫొటోస్ని మేము ఎగ్జిబిట్ చేసుకుంటాము. మాకు దీంతోపాటు నేషనల్, స్టేటు ఫోటో కాంపిటీషన్లో కూడా మా ఫోటోగ్రాఫర్స్ పాల్గొంటారు. దాంట్లో మన వైజాగ్ చెందిన 9 మంది ఫోటోగ్రాఫర్స్కి ఎక్కువగా అవార్డులు రావటం మేము చాలా గర్విస్తున్నాం. మొత్తం ఎంతమంది మీ అసోసియేషన్లో సభ్యులు ఉన్నారు? అందరికి సంబంధించిన ఫోటోలు ఇక్కడ ప్రదర్శనలో పెట్టారా? 26 మంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. మొత్తం 230 ఫొటోస్ ఎగ్జిబిట్ చేశాము. ఈ ఫొటోస్ చూడటానికి స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు కూడా, పొలిటికల్ అలాగే అధికారులు వచ్చి మా ఎగ్జిబిషన్ని విజిట్ చేస్తూ ఉంటారు. విద్యార్థులు వస్తున్నారు, చూస్తున్నారు. వాళ్ళ స్పందన ఎలా ఉంది చూశాక? విద్యార్థులు మాత్రం మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము చూడలేని ఫోటోలన్నీ ఇంత బాగా ఎలా తీస్తున్నారు ఈ ఫోటోగ్రాఫర్స్ అని చెప్పేసి చాలా బాగా ఇన్స్పైర్ అయ్యారు. థ్యాంక్ యూ. చెప్పండి, మీరు చెప్పండి, ఒక ఫోటో జర్నలిస్ట్గా మీరు ఎన్నో చిత్రాలు అంటే సమాజంలో అందరి చూపు ఒకవైపు, మీ చూపు ఒకవైపు. సో ఆ రంగంలో పనిచేయడం ఎలా ఉంది? మీరు ఎటువంటి ఫోటోలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు? నాకు ఫోటో జర్నలిస్ట్ అనేది చాలా ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇది అందరికీ దొరకదు. దొరికిన వాళ్ళు చాలా యూటిలైజ్ చేసుకుంటారు. దాంట్లో చాలా తక్కువ మంది ఉంటారు. ఇందులో ఏంటంటే కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. సుఖానికంటే కష్టం ఎక్కువ పడి ఇచ్చేస్తేనే ఆ ఫోటో తాలూకా బయటికి మనం దాన్ని క్యాప్చర్ చేయగలం. దానికి అంత వాల్యూ ఉంటుంది. ఎంత కష్టపడితేనే కానీ ఎంతమంది ఫోటోగ్రాఫర్లు ఇన్ని ఛాయాచిత్రాలు రావు, ఎవరికి చూపించడం కావదు. ఇంత కష్టపడితేనే కానీ ఈ బయటికి అంత దీని. ఇదే ఉదాహరణకి మనకి దెబ్బపాలెంలోని ఎన్కౌంటర్ ఒకటి, పోలీసు వాళ్ళని కాదు, అక్కడ మనం ఉద్యోగం చేయడం ఎంతో ప్రాణాలతో పెట్టి రిస్క్ చేసి ఉద్యోగం చేస్తాం. అలాంటి అద్భుతాలు మళ్ళీ మనం చేయలేము. అంత ఉద్యోగం చేయాలంటే చాలా గట్స్ కావాలి. అది ఒక్క ఫోటో జర్నలిస్ట్కి మాత్రమే దక్కింది అవకాశం, అంతే. మీరు చెప్పండి, ఎన్నో ఫోటోలకి ఇప్పటికే మీరు అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. సో అవార్డులు వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అవార్డులు వచ్చినప్పుడు ఈ 30 ఏళ్ళ నుంచి పడిన కష్టం అంతా కొద్దిగా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మంచి ఫోటోలు తీయాలనే సంతోషం, ఆతృత కూడా ఉంటుంది. ఎంత అవార్డులు వచ్చినా డైలీ మాది వృత్తి ఇదే కాబట్టి మంచి సబ్జెక్టు జనాలకి తెలియజేయాలి. రేపు పొద్దున్న పేపర్లో రావాలి. వాళ్ళు పడుతున్న బాధలు కానీ, వాళ్ళు పడుతున్న ఇది కానీ ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఆతృత ఇప్పుడు 24 గంటలు ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు మంచి పిక్చర్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. సో అంటే చాలా సందర్భాల్లో మీరు తీసే ఫోటో అంటే మీరు సమాజం రేపు పొద్దున్న పేపర్లో వస్తుంది. దీనివల్ల ఒక సమస్యకు సంబంధించి మీరు ఒక ఫోటో తీశారనుకోండి, ఆ సమస్య పరిష్కారం అయితే మీకు ఎలా అనిపిస్తుంది? అప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు స్టేట్ లెవెల్లో ఒక అవార్డు వచ్చింది. ఆ ఒక కూలి ఇక్కడి వరకు బురదలో కూరుకుపోయి ఆ ప్లాస్టిక్ సామాన్లన్నీ ఏరుకొని వాడు జీవనోపాధి సాగిస్తూ ఉంటాడు. మనం అది చూడడానికి ఒళ్ళు గొరుగుచ్చినట్టు అంత దినిగా ఉంటుంది. అది మనం జనాలకు తెలియజెప్పిన వెంటనే మరుసటి రోజు జిఎంసీ వాళ్ళు తీసుకొచ్చి ఆ ప్రొక్లైన్లతో తీశారు. అలాగే కొన్ని ఇన్సిడెంట్లు ఉంటాయి. అలాంటివి చాలా ఉంటాయి. మీరు చెప్పండి, సాధారణంగా మీరు నిత్యం జనాల్లో మమేకమవుతూ ఉంటారు, చాలా సమస్యలు చూస్తుంటారు. మీ కోణం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక ఫోటోతో ఎంతో విషయాన్ని చెప్పాలనిపిస్తుంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఎక్స్పీరియన్స్ ఎలా? ఎక్స్పీరియన్స్ నైస్ అండ్ వెరీ నైస్. ఫోటో జర్నలిజం అన్నది మంచి ప్రొఫెషన్. అది దాంట్లో ప్యాషన్ ఉంటే మనం ఎంతైనా అనుభూతి, హ్యాపీనెస్ పొందొచ్చు. మేము తీసే ఫోటోలు మరుసటి రోజు పబ్లిష్ అవ్వడం కానీ, దాని మీద అధికారులు స్పందించడం కానీ, ఇవన్నీ ఉంటే అవి మనం చేసే వర్క్కి దాని సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. ఉదాహరణ ఏంటంటే, ఒకసారి పిల్లల్ని ఆటోలో బ్యాక్ సైడ్
ఏలబడుకుంటూ వెళ్ళే పిక్చర్ ఒకటి నాది పబ్లిష్ అయితే మరుసటి రోజు కలెక్టర్ గారు ట్రాన్స్పోర్ట్ అధికారులను అందరినీ పిలిచి రివ్యూ పెట్టి ఫుల్ చెక్ పెట్టండి మొత్తం దాని మీద పెద్ద రివ్యూ చేశారు. సో అలాగా మన వల్ల కూడా వాళ్ళకి కొన్ని ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుస్తాయి. మన వృత్తి అది కాబట్టి ఆల్వేస్ హ్యాపీ టు ఎంజాయ్ మై ప్రొఫెషన్. సో ఈ ఫోటో ఎగ్జిబిషన్ చూసేందుకు కొందరు విద్యార్థులు ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడదాం. చెప్పండి, ఈ ఎగ్జిబిషన్ చూడగానే మీకు ఏమనిపించింది ఈ ఫొటోస్ అన్ని చూసి? చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అదే కాకుండా చాలా విషయాలు తెలుసుకున్నాం. వైజాగ్ ఓల్డ్ వైజాగ్ ఎలా ఉండేదే కాకుండా ఇప్పుడు న్యూ ఎలా ఉంది, వినాయక చవితి ఎలా జరుపుతున్నారు, కొన్ని మంచి విషయాలు తెలుసుకుంటున్నాం. నావీ డే రోజు ఎలా ఉంటుంది, యోగేంద్ర చేసినప్పుడు మోడీ సార్ చేసినవి, ప్రతి విషయం చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాం. ఆ ఫొటోస్ తీసి ఇన్స్పైర్ అవుతున్నాం. కొంచెం మంచిగా మార్చాలి దేశాన్ని, ఏదైనా చేయాలి అని చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అంటే జనరల్గా మనం మొబైల్లో ఫోటోలు తీస్తుంటాం, సో దీనికి తేడా అనిపించింది? చాలా 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 తేడా ఉంది సార్. అసలు ఆ ఫోటోగ్రఫీ చూస్తే వేరే వైబ్ వస్తుంది. వాళ్ళని చూసి మాకు మేము అయితే బాగున్నామో, మేము అలా తీసి ఇలా ఫొటోస్ పెడితే వాళ్ళు వచ్చి ఇంకో స్టూడెంట్స్ వచ్చి చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరు ఫీల్ అవుతారు. అలా ఉంది సార్, చాలా బాగున్నాయి అసలు. ఆ పోలీసెస్ ఎలాగా అడ్డుకుంటారు అవన్నీ చాలా, ఏవైనా ర్యాలీస్ అయినప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళ పడే కష్టాలు అవన్నీ చాలా ఎగ్జైటింగ్గా ఉంది సార్. మనం కళ్ళతో చూసే వ్యూకి ఫోటోలో చూసే వ్యూకి తేడా అనిపించింది? అంతలా లేదు, కానీ రియలిస్టిక్గా చూసినట్టు అనిపిస్తుంది సార్. ఫొటోస్ అసలు ఇలా తీస్తే వేరే లెవెల్ అది అసలు, అంతే. చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యాను. నేను కూడా తీస్తే బాగున్నాయేమో, నేను పెడితే ఇంకా స్టూడెంట్స్ వచ్చి చూస్తారేమో అన్నట్టు ఓకే చాలా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీకు ఎలా అనిపించింది? ఎలా అనిపించిందంటే చాలా ప్రౌడ్గా ఉంది మా కాలేజ్ వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చినందుకు. అంటే అందరికీ రాదు కదా ఈ అవకాశం, మేము వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ పిక్స్ నార్మల్గా అందరూ చూడలేరు డైరెక్ట్గా, ఇలా పెట్టి స్టూడెంట్స్ని ఇలా పిలిచి చూపించినందుకు చాలా ఆనందంగా ఉంది. మీకు ఏ ఫొటోస్ నచ్చాయి ఇక్కడ? చాలా నచ్చాయి. ఒకటి మించి ఇంకొకటి ఉంది. ఒకటి అనుకోలేం, ఇది ఒకటి చూసుకొని పక్కకి వెళ్ళేసరికి అది ఇంకా బాగుంది అనిపిస్తుంది. కాబట్టి ఒకటి అని చెప్పుకోలేం, చాలా ఉన్నాయి. ఈ ఫొటోస్లో మీకు ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా నేర్చుకోవచ్చు ఇవి చూసి. అంటే నార్మల్గా ఇవి మనం అందరం చూడలేం, ఒకరు నార్మల్గా చూడలేరు. అది అంతా కలెక్ట్ చేసి ఒక దగ్గర పెట్టడం అనేది చాలా గొప్ప విషయం కదా. మేము చాలా ఎంజాయ్ చేసాం. ఫొటోస్ తీస్తూ ఉంటారా? తీస్తాం, కానీ ఇలా అంత గొప్పగా తీయాలనుకుంటున్నాం. కానీ సో ఈ ఫొటోస్ చూసాక మీ ఫోటోగ్రఫీలో ఏమైనా మార్పు లేదా మేము ఫోటోగ్రఫీ అవ్వాలని అనే ఫీలింగ్ ఏమైనా అనిపించింది? చాలా అనిపిస్తుంది, ఎందుకంటే చూస్తున్నాం కదా చాలా బాగున్నాయి పిక్స్ అన్నీ. మనం కూడా తీస్తే ఇలా పెట్టి వాళ్ళు చూస్తే మన వల్ల ఇంకొకరు ఇన్స్పైర్ అవుతారు కదా అని అనిపిస్తుంది. చెప్పండి సార్, మీరు నిత్యం జనాల్లో ఉంటారు, సో డిఫరెంట్ కాన్సెప్ట్లని మీరు చూస్తూ ఉంటారు. సో దీనివల్ల ఒక సమాజానికి మార్పు వస్తుంది, ఈ ఫోటో వలన చాలా ఇది వస్తుంది అనే విషయాలు మీరు చూస్తూ ఉంటారు కదా. సో ఆ ఫొటోస్ తీసినప్పుడు ఎలా అనిపిస్తుంది? ఆ విషయం అయితే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఒక ఫోటో జర్నలిస్ట్ అనేవాళ్ళు ఒక్క ఆస్పెక్ట్లోనే కాదు, అది కల్చరల్ కావచ్చు, ఒక ఈతి బాధలే కావచ్చు, ఏమైనా కెలామిటీస్ కావచ్చు, ఏదైనా సరే అవి స్పందించేటప్పుడు ఆ పిక్చర్ తీసేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. వరద సిచ్యుయేషన్ ఉన్నప్పుడు మేము కవరేజ్కి వెళ్ళినప్పుడు వరద ప్రవాహాన్ని కూడా లెక్క చేయకుండా దాదాపు మునిగేంత పరిస్థితుల్లో కూడా వెళ్ళిన సందర్భాలు కూడా ఉంటాయి. అన్నీ తీసిన తర్వాత ఆ పిక్చరు అక్కడున్న ఇన్సిడెంట్స్ జనాలకి మేము మర్నాడు పేపర్ ద్వారా చూపించగలిగినప్పుడు మేము పడిన కష్టాన్నంతా మర్చిపోతాం. అదేవిధంగా కల్చరల్ చాలా అందంగా జరిగే కల్చర్ ఉంటుంది. ఆ వరదలు కలామిటీస్ ఒకటి, ఈ కల్చర్ అనేది చాలా అందమైన కల్చర్ అండి. ఆ కల్చర్ని చూపించేటప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క కల్చర్ అనేది ఉంటుంది, అవి చూపించేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందండి. ఫోటో జర్నలిజం అనేది చాలా రకాల ఆస్పెక్ట్లు మనం చూపించవచ్చండి. అదే ఒక ఫోటో స్టూడియో తీసుకుంటే అంతవరకే ఉంటుంది, పెళ్ళిళ్ళ వరకు పాస్పోర్ట్ల వరకు ఉంటుంది. ఒక ఇండస్ట్రియల్ ఫోటోగ్రాఫ్ తీసుకుంటే అంతవరకే ఉంటుంది. కానీ ఫోటో జర్నలిజం అనేది అన్ని రకాల సందర్భాలని మనం చిత్రీకరించే విధంగా ఉంటుంది. ఆ అదృష్టం అనేది ఒక ప్రెస్ ఫోటోగ్రాఫర్కే దక్కుతుందని అయితే ఖచ్చితంగా చెప్పగలమండి. ఇలాంటి సమయంలో మీకు అవార్డులు రావడం కూడా జరుగుతుంటాయి, సో అప్పుడు ఎలా అనిపిస్తుంది? అవార్డులు రావడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చాలా కాంపిటీషన్ ఇచ్చిందండి.
ఎప్పుడైతే ఈ సెల్ ఫోన్ ఫోటోగ్రఫీ ఇవన్నీ వచ్చిందో ఫోటో జర్నలిస్ట్ కింద పెద్ద సవాల్గా మారింది. ఆఫీస్లో కూడా మేము వెళ్ళే ముందు మేము ఆ ఫోటో తీసుకుని వెళ్ళి మేము ఇచ్చే లోపు కానీ సెల్ ఫోన్ ఫోటో అనేది ఒక ఎమ్మెల్యే నుంచో కార్పొరేటర్ దగ్గర నుంచో మినిస్టర్ దగ్గర నుంచో వచ్చేస్తుంది. ఇటువంటి టైంలో ఆ సందర్భాల్లో మాకు కొంచెం డిసప్పాయింట్మెంట్గానే ఉంటుంది. కానీ ఎవ్రీ ఇయర్ జరిగే ఆగస్ట్ 9 వరల్డ్ ఫోటోగ్రఫీ డే రోజు మేము తీసిన వర్క్స్ కానీ ఈ ఫోటోగ్రఫీ డిస్ప్లే కానీ ఆ రోజు మాకు వచ్చే అవార్డ్స్ కానీ మేము సంవత్సరం అంతా పడ్డ కష్టం ఆ ఒక్క రోజులో మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ ఒక్క రోజు మాత్రం. మీరు జర్నలిస్ట్గా చాలా ఏళ్ళుగా పనిచేస్తున్నారు. సో మీ జర్నలిస్ట్లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫోటో జర్నలిస్ట్గా ఎక్స్పీరియన్స్ అంటే సమాజంలో నిత్యం మేము కనిపిస్తుంటామండి. రెండోది ఏంటంటే ఒక ఫోటోగ్రాఫర్కి ఫోటో జర్నలిస్ట్కి వేరియేషన్ ఎలా ఉంటుందంటే, ఒక ఫోటో జర్నలిస్ట్ అనే వ్యక్తి ఒక సమస్యని పరిష్కరించగలిగే స్థాయిలో ఉంటాడు. ఎందుకంటే తను తీసిన చిత్రంతో అధికారులను కానీ లేకపోతే ఎవరిని ప్రభావితం చేసి ఆ సమస్యని క్లియర్ చేయడం కానీ లేకపోతే ఒక సమస్య లేకుండా చేయడం కానీ చేయడంలో దానిలో మాకు ఆనందం ఉంది. మీ నేల జీవితంలో ఒక మర్చిపోయిన సంఘటన ఏనండి? 1-2 కాదండి. నా వరకు వస్తే నేను కవర్ చేసిన హుదూద్ కానీ లేకపోతే మేము ప్రాణాలకు తెగించి పనిచేసిన సునామీ టైంలో కానీ ఇలాంటి వాటిల్లో మాకు బాధ ఉంటుంది. కాకపోతే ఇలాంటి సందర్భాలు వచ్చాయి ప్రదర్శించి నలుగురు చూసి మెచ్చుకునేటప్పటికి ఆ బాధనంతటినీ మేము మర్చిపోతుంటాం అన్నమాట. మీరు ఇప్పుడు చెప్పినట్టు చాలా క్లిష్టమైన సందర్భాల్లో విధుల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. సో మీ ఫ్యామిలీ వైపు నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? వాళ్ళకి భయంగానే ఉంటుంది కదా? భయం ఉంటుంది కానీ అంటే వీడు ఫోటో జర్నలిజం అనేది ఎలా ఉంటుందంటే ఒక ప్రమాదం జరిగినప్పుడు బాధితులందరూ బయటికి పరిగెట్టొస్తుంటే, సపోజ్ ఎక్కడో ఏదో బాంబు ఇదైందంటే అలా గ్యాస్ లీక్ అయిందంటే పరిగెట్టొస్తుంటే మేము మళ్ళీ లోపలికి వెళ్ళి దాన్ని కవరేజ్కి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. దానికి మరి ఫ్యామిలీని త్యాగం చేసినట్టే ఫ్యామిలీ కూడా మాకు సపోర్ట్గా ఉండకపోతే మేము ఈ వర్క్ చేయలేము. ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్లో దాదాపు విశాఖకు చెందిన విద్యార్థులంతా కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఎగ్జిబిషన్ తిలకిస్తున్నారు. అయితే తమ ప్రొఫెషన్లో ఇది ఒక ప్యాషన్ ఉండాలని, ఎందుకంటే ఒక సమస్య పట్ల లేదంటే ఏదైనా ఒక వినూత్నమైన అంశాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో తాము నిత్యం పరిగెడు పెడుతూ ఉంటామని, సో అందులో భాగంగానే తమకు వచ్చిన చాలా ఫోటోలను మేము తీస్తూ ఉంటామని, అవి కొన్ని సందర్భాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పు కూడా వస్తుందని ఫోటో జర్నలిస్టులు చెప్తారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.